ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని స్తుతించడానికి, ఆయన నామ సంకీర్తన చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులను ఆశీర్వదించాలని, అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాము. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. Thank you so much for watching the live program and different nations and different states and different countries, different places. So I like to bless you all through the name of the Jesus Christ of Nazareth. Because of the very prayerfully we are prepared for this live programs to connect with you all, your hearts and mind and souls. I thank God for you all. We are still alive, and I thank God for each and every one of my friends and family members and each and every one in the name of Jesus Christ of Nazareth. Thank you so much for with us in life, and I thank God for each and everything what you are doing, and we're praying for you all. I hope you are all in good condition and families are safe in this COVID-19. I thank God for you and your families and the children, each and everyone in the family and each and every country around the world of my friends in the name of Jesus Christ of Nazareth. Thank you so much for your wonderful prayers with us and watching live with us. I'm very thankful to God about you. I appreciate you all, what you guys are doing for us and each and everything. In the name of Jesus Christ of Nazareth. Right now I have my wife and auntie and his sister. They are going to praise and worship. After that I deliver the word. ఈ సమయంలో మా యొక్క సతీమణి, దేవుని యొక్క సేవకురాలు పాస్టర్ గారు, అలాగే వారి తల్లి గారు ఎలిజబెత్ రాణి గారు, అలాగే వారి చెల్లి విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తారు. వారు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వాంతర్యామి మా తండ్రి అయిన దేవా యెహోవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీ కృపా కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మది మాకు తోడుగా ఉంచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు. ఈ భయంకరమైనటువంటి వ్యాధులు, భయంకరమైన పరిస్థితులు, కరువులు, ఇబ్బందులు, అనేక రకమైనటువంటి పరిస్థితుల మధ్య మేము క్షేమంగా ఉన్నామంటే కేవలం మీ కృప తండ్రి. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాధా షెటేరియా లాదారియా మన హల్లెలూయా హల్లెలూయా. మీ కృప 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 ప్రభా మా చుట్టుపక్కల ప్రజలందరి మీద కలుగునుగాక. మా రాష్ట్రం మీద, మా గ్రామం మీద, మా పట్టణం మీద, మా దేశం మీద, అనేక దేశాల మీద మీ కృప ఉండునుగాక. కృపలో అందరూ వర్ధిల్లుదురుగాక. వారి కుటుంబాల్లో ఉన్న సమస్త విధమైనటువంటి సమస్యలకు జవాబు మీరే అని తండ్రి. ప్రభా వారి యొక్క సమస్త సమస్యలను యేసుక్రీస్తు వారి నామములో పారద్రోలమని వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, ఎంతో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభా ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు. ప్రతి పరిస్థితిని చక్కదిద్దగలిగినటువంటి దేవుడు మీరు. ప్రజలందరి కొరకు మీ ప్రాణాన్ని పణంగా అర్పించినటువంటి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభా మా అందరికి అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, ఈ రాత్రి మాతో మాట్లాడమని ప్రభా ఈ పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమునకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. రండి.
ఈ సమయంలో పాటలు అలాగే ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord.
ఆశలువనగారినా బ్రతుకునా పగిలినా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అడగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
యేసుని నామములో మన బాధలు పోవు, దుష్టాత్మలో కాల్చేయి. ఘోరమైన వ్యాధులెన్నైనా
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామ సంకీర్తన ఎంతవరకు మనం చేసాం. సమయంలో వాక్యమును ధ్యానించుకుందాం. హల్లెలూయా. నమ్మకం అలాగే ఉంచు, ఇంకేం చేయకూడదు. అది ఎలా ఉంది అలా ఉంచు. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. దయచేసి చదవండి అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 5 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ సన్నిధానంలో ఉన్నాం తండ్రి. మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు మేము ఒప్పుకొని మీకు లోబడి జీవించడానికి కావలసిన ఆత్మ జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మా తండ్రి అయిన దేవా యెహోవా, సంపూర్ణమైన మీ కృపతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మమ్మలను నింపి కాపాడి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని ఆదరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వాక్య ధ్యానమంతా కూడా మీరు తోడుగా ఉండి మీ ఆశీర్వాదాలను మీ కృపను ఏర్పాటు చేస్తున్నటువంటి మాకు, చూస్తున్నటువంటి మీ బిడ్డలకు, వినుచున్న వారికి అందరికీ అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్యంలో trust in and rely confidently on the Lord with all your heart and do not rely on your own insight for understanding. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కొంతమంది రాజులు తమ గుర్రములను బట్టి, లేకపోతే బాగా ధనవంతులు తమకున్నటువంటి ఆస్తిని బట్టి, తమ ధనమును తమ ఆస్తిని బట్టి తన ఆస్తిని ప్రాపకమని నమ్ముకునే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? సర్వ సృష్టికి రాజై ఉన్నాడు. సర్వ సృష్టిని సృజించినటువంటి వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆల్ఫా ఒమేగా ఆయనే సర్వమును సృజించిన వాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను, అనగా ప్రపంచంలో ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవడు లేడని ఆ రోజుల్లో చెప్పుకునేటువంటి వాడు సొలొమోను మహాజ్ఞాని. తన 12 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించడానికి అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు. ఆయన ఏం కావాలి నాయన అంటే, బంగారం కావాలా, ఇది లేదా డబ్బు కావాలా, లేదా ఇంకొకటి కావాలని ఏమీ కోరుకోలేదు ఆయన. ఏమన్నాడంటే, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును నాకు దయచేయమని దేవుణ్ణి అడిగాడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు సృజించినటువంటి వాటన్నిటి మీద దేవుడు ఇచ్చిన జ్ఞానం ఆయనకు ఉంటుందో, దేవుడు సృజించిన వాటన్నిటి మీద ఆయనకు అధికారం వచ్చేస్తుందనే ఆలోచన సొలొమోను ఆ దినములలో కలిగి ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో. గమనించండి, 12 సంవత్సరాల వయసులో ఒక రాజ్యాన్ని, ప్రజలను, రాజ్య సంస్థానాన్ని
పరిపాలించేటువంటి కృప దేవుడు ఆ సొలొమోనుకు అనుగ్రహించినప్పుడు దేవుడు మరలా టెస్ట్ చేశాడు అతన్ని, అనగా పరిశీలించాడు. ఈ కుమారుడు, ఈ చిన్నవాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేయగలడా లేదా అని పరిశీలించినప్పుడు లేక పరీక్షించినప్పుడు అప్పుడు సొలొమోను అంటూ ఉన్నాడు, నేను ఈ ప్రజలందరినీ పరిపాలించగలిగినటువంటి నీ జ్ఞానాత్మను అనగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని సొలొమోను వేడుకున్నాడు. ఆ సొలొమోను రాసినటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటాడంటే, నీ చదువు మాటలు చదువు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ అంటున్నాడు, మానవులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి నాటి నుండి ఏం చేయాలంటే, చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు, నడి వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ కూడా మన పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6. ఇంకొకళ్ళేమో రోమా పత్రిక 8:28 తీయండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇక్కడ మన సబ్జెక్ట్ అంటే నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచమని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అదే మాట రాస్తూ ఉన్నాడు. ఆ రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలో దావీదు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం దేనిని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దేనిని గురించి చింతపడకుడి గాని ఏమంటున్నాడు, మీ చింత యావత్తు do not be anxious or worried about anything, but in every situation, circumstance, by prayer, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. చూడండి, మనం ఎవరెవరికో మన విన్నపాలు తెలియజేస్తాం, మన బాధలు చెప్పుకుంటాం, మన యొక్క స్థితిని మనం వాళ్ళ దగ్గర బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఎవరెవరి దగ్గరకు వెళ్ళి మన పరిస్థితులు బాగోలేనప్పుడు అక్కడ మొరపెట్టుకుంటూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, దేనిని గురించి మీరు డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ద గాడ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ యూ. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు కనుక ఆయనకు మనల్ని పోషించవలసినటువంటి బాధ్యత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మన తల్లిదండ్రులు మనల్ని పోషించలేదనో లేక ఎవరో ఇంకొకరు సహాయం చేయలేదనో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరకు వెళ్ళి మన విన్నపాలను కంప్లైంట్లు కాకుండా, దేవుడా నువ్వు ఇస్తే ఇవ్వు, పోతే పో అన్నట్టు కాకుండా, దేవా నువ్వు ఇవ్వగలవు, సమస్తమును సృజించినటువంటి వాడవు, నాకు సహాయం చేయవాడవు, నీవే తప్ప మరి ఇంకెవరు లేరు, నాకు సహాయం కావాలని చెప్పి నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో మనం వెళ్ళి మోకరిస్తే ఆయన తప్పకుండా సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కంప్లైంట్ చేయకూడదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు క్రైస్తవులు ఉన్నారంట. ఇద్దరు ఒకే సంఘానికి వెళతారు. వాళ్ళిద్దరు, ఒక అతనికి పెంకిటిల్లు ఉంది, ఒక అతనికి తాటాకిల్లు ఉంది. ఒక అతనికి పెంకిటిల్లు, ఒక అతనికి తాటాకిల్లు ఉంది.
ఈ తాటాగిల్లో ఉన్న అతను అనుకుంటున్నాడంట, నాకు పెంకుటిల్లు కావాలనుకున్నాడంట. దేవుడు అతనికి పెంకుటిల్లు ఇచ్చాడు. ఎదుటి వాడికి బిల్డింగ్ ఇచ్చాడంట. ఎదుటి వాడికి బిల్డింగ్ ఇచ్చిన తర్వాత ఈ తాటాగిల్లు అతనికి పెంకుటిల్లు వచ్చింది, ఎదుటి వాడికి బిల్డింగ్ వచ్చింది. అయితే ఇది ఆ తాటాగిల్లు ఉన్న అతనికి నచ్చలేదు. నాకు పెంకుటిల్లు వస్తే వాడికి బిల్డింగ్ వచ్చింది, నాకు కూడా బిల్డింగ్ కావాలనుకున్నాడంట. దేవుడు అతనికి కూడా బిల్డింగ్ ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇతనికి 2 అంతస్తులు వచ్చిందంట. ఇద్దరు స్నేహితులే మరలా. తర్వాత అతనికి ఒక కారు కొన్నాడంట. ఇతనికి ఒక బైక్ ఉంది, అతనికి కారు ఉంది. ఇతను నాకు కూడా కారు కావాలనుకున్నాడు. దేవుడు అతనికి కారు ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక సమస్తమును సక్రమంగా జరుగుతూ ఉంది. అయితే ఇతనికి కుళ్ళు బుద్ధి పుట్టింది. ఇతని మనసులో కుళ్ళు బుద్ధి పుట్టి అనుకున్నాడంట, ఒక రోజున నేను ఒకటి అడిగితే వాడికి 2 ఇస్తున్నాడు నా స్నేహితుడికి, కాబట్టి నాది ఒక కన్ను పోవాలని కోరుకుంటాను, అప్పుడు వాడికి 2 కళ్ళు పోతాయి అనుకున్నాడంట. వెంటనే దేవా నాది ఒక కన్ను పోవాలని కోరుకున్నాడంట. ఇతని కన్ను పోయింది కానీ ఎదుటి వాడికి ఏం కాలేదంట. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. మనం ఏ విధంగా బాగుండాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని స్పష్టంగా యేసు ప్రభు వారు తెలియజేసినటువంటి మాటలు. మనము ఎలా ఉన్నామో, మనము భోజనం చేస్తున్నాము, పక్కింటి వాడికి కనీసం గంజి కూడా లేదనుకోండి, కొంచెం గంజన్నా మనం ఇవ్వగలిగిన వాళ్ళే ఉండాలి. అందుకనే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేక మన ప్రాంతాలు కానీ, మన ప్రాంత వాసులు కానీ, మన పట్టణ వాసులు కానీ, పల్లె వాసులు కానీ, దేశం గురించి కానీ ప్రార్థన చేయమంటాడు అపోస్తలుడైన పౌలు. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసినటువంటి పత్రిక చదవమ్మా. ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును, ప్రజలందరి కొరకు. ఎవరి కొరకు? రాజులు పక్కన పెట్టండి, ముందు ప్రజల కొరకు మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఇక్కడ. మనుషులందరి కొరకు, మన కొరకు మనమే కాదు. మన పొరుగు వారిని ప్రేమించమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏదో మాటలు చెప్పడం కాదు. ప్రేమ క్రియారూపకంగా ఉండాలి. అనగా ఎదుటివాడిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఎదుటివాడి గురించి కూడా కొన్ని గమనికలు మనం చేసుకోవాలి. వాళ్ళ స్థితులను కూడా మనం గమనించాలి. అనగా మనం ఏదో చేసేయాలని కాదు, కానీ నీకు చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి వాళ్ళు ప్రభువు నామాన్ని మహిమపరిచే విధంగా నీ సహోదరుని, నీ పొరుగు వాడిని, నీ స్నేహితుడి కొరకు నువ్వు దివారాత్రమును విజ్ఞాపనము చేయాలని చెప్పి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుతున్నవని మనం ఎరుగుతాము. దేవుడిని ప్రేమించి అనగా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నామాన్ని స్తుతించి ఆయనను కీర్తించినటువంటి వాడికి ఏ మేలు కొదువై ఉంటుందని స్పష్టంగా ఈ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ రోమియా జాతి అయినటువంటి వాళ్ళు మహా లగ్జరియస్ గా జీవించేవాళ్ళు, మహా ధనవంతులు, అన్ని రకాలుగా ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారి వాళ్ళ ఎకానమీ దెబ్బతిని వాళ్ళ స్థితి అంతా కూడా పాడైపోయినప్పుడు వాళ్ళ సంఘానికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా తెలియజేస్తాడు. నిజంగా మీరు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినటువంటి వాళ్ళైతే, మీరు దేవుని సంకల్పంలో మీరు ఉంటే,
సమస్తమును సమకూడి జరుగుతాయి. ఏమంటున్నాడు? దేవుని సంకల్పము చొప్పున అనగా ఇట్స్ ఎ గాడ్స్ విల్లింగ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గాడ్స్ విల్, the God will be do everything for you and your family and your neighborhood. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడి, ఆయన సంకల్పము చొప్పున నువ్వు పిలువబడి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిజంగా దేవుని కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి మనం. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే ఇంట్లో తండ్రి కూడా ఈ రోజున ఒప్పుకోడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించుతాను వెళ్తే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, బికాస్ యు ఆర్ లివింగ్ యువర్ ఓన్ డెసిషన్స్. మీ ఇష్ట ప్రకారంగా మీరు జీవించడానికి ఇష్టపడితే నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అంటాడుగా. శరీర సంబంధమైన తండ్రులే పర సంబంధమైనటువంటి తండ్రి యొక్క హృదయమును కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మీరు ఇష్టపడితే దేవుడు సమస్తమును మీ కొరకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గమనించండి. లూకా సువార్త 16:10. He who is faithful in a very little things is also faithful in much, and he who is dishonest in a very little things is also dishonest in much. చదవండి. 16వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 16:10 చదవండి. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపరి యొద్దకు ఒక దాసుని పంపగా. కాదు, 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఇక్కడ గమనించండి, నువ్వు చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఉదాహరణకి నీ పక్కవాడిది ఏదో పడిపోయింది, నువ్వు చూసావు, అది వాడికి ఇవ్వకుండా నువ్వు తీసుకుని జేబులో పెట్టుకుంటే అది ద్రోహం, అన్యాయం. అది ₹1 పడిపోయింది అనుకోండి, లేదా ₹100 పడిపోయి అనుకోండి, మనం తీసి ఇవ్వాలి. ఉదాహరణకి విశ్రాంతి దినమని ఎవరితో గాడిద పడిపోయిందని యేసు ప్రభువు చెప్తారు. ఆ గాడిద పడిపోయింది విశ్రాంతి దినం అనగా నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, నేను చర్చికి వెళ్ళిపోవాలి, ఎవరు ఏమైతే నాకేంటని చెప్పి వెళ్ళిపోకూడదు. నీకు సాటి అయినా తెలిసినటువంటి సహాయమును నువ్వు తప్పకుండా వాళ్ళకి చేసి వెళ్ళాలని స్పష్టంగా ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కీర్తనల గ్రంథం 56:3. కీర్తనల గ్రంథము 56:3. హల్లెలూయా. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇక్కడ దావీదు ఒక మహారాజు. దాదాపుగా ఇశ్రాయేలు రాజ్యాలు విడిపోక ముందు మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజు దావీదు. ఈ దావీదు మాట్లాడుతున్నాడు, నాకు భయము సంభవించు దినమున, నాకు భయము సంభవించు దినమున నేను నా నమ్మకాన్ని ఎవరి మీద చెప్పాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇక్కడ ఇంగ్లీష్, when I am afraid I will put my trust and faith in you. అంతటి గొప్ప మహారాజుకి భయము సంభవించిందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రాజు కదా, సైన్యం ఉంటుంది, ఏది ఆర్డర్ వేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రాజుకే భయం కలిగితే రాజు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన యందలి భయము భక్తి కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అదే కీర్తన గ్రంథం 44 వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 44 వచనం. గర్విష్ఠులనైనను ఆ త్రోవ విడిచి కాదమ్మా, 40వ కీర్తన 4వ వచనం చదవండి. గర్విష్ఠులనైనను ఆ త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగు వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారిని లక్ష్య పెట్టక అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకొనివాడు. కొంతమంది కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో ఉంటుంది, మన సంచి ఒకటే ఉంటుంది, మనం దోచుకుందాం, మనం అలా ఉందాం, మనం ఇలా ఉందాం రమ్మని కొంతమంది పిలుస్తారంట. వాళ్ళతోటి ఏకీభవించకుండా నువ్వు ఎంత కష్టపడినా, నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా ఈ లోకములో ఈ సర్వ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవాది దేవుని మీద నీ నమ్మకాన్ని పెట్టుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్తుంది అక్కడ. చదవన్న మాటలు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ ఆల్సో అండ్ హీ విల్ డూ ఇట్. ఆయన తప్పకుండా కార్యం చేస్తుంటారు. నువ్వు ఆయన అందరి భయభక్తులు కలిగి ఉంటే. చదవమ్మా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం. నీ కార్యము జరగలేదా? ఏమి కావాలో ఆయన అడగమంటున్నాడు. నీ మార్గము ఫస్ట్ యు కెన్ గివ్ యువర్ హార్ట్ టు గాడ్. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనస్సును, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని సజీవమైన బలి యాగముగా దేవునికి నిన్ను అప్పగించుకుంటే దేవుడు సమస్తము చేయగలడని చెప్పి స్పష్టంగా ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6:33. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6:30. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఒక్క నిమిషం. రేపటిని గురించి చింతించవద్దు. మీరు ఆయన రాజ్యమును, అనగా ఏదో రాజ్యం కట్టలేరు కాదు, కానీ ఆ ప్రశాంతంగా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చుని, ప్రభువా నన్ను ఈ లోకానికి పంపించావు, నా పోషకుడవు, నా విమోచకుడవు, నా కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడవు నీవే, కాబట్టి నీవే నన్ను రక్షించుము, మీరే నాకు సహాయం చేయండి చెప్పి ప్రభు సన్నిధిలో ఎవరైతే వెళ్ళి కూర్చుంటారో వాళ్ళకి సహాయం చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలని స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. Now faith is the assurance, title deed, confirmation of the things hoped for, divinely guaranteed. పరలోకం నుంచి మీకు ముద్ర వేయబడి అంటే ఇక్కడ చదవన్న మాటలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఇది అదృశ్యమైనవి ఉన్నవని అంటకు రుజువునై ఉన్నవి. ట్రస్టెడ్. చాలు, ఇది మీరు నమ్మాలి. విశ్వాసము. ఉదాహరణకి మనకి రాజకీయ నాయకులు అనేకమైన వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలు నెరవేరుస్తారో లేదో తెలియదు, కానీ ప్రజలందరూ నమ్మి ఓట్లు వేస్తారు వాళ్ళకి. ఆ ఓట్లు వేసినప్పుడు ఆ నాయకుడు నిజంగా నీతిమంతుడైతే అవన్నీ కూడా నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ దేవుడు నీతిమంతుడు. రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవచ్చు, కానీ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన ఎందుకంటే ఎలా మనం నమ్మగలము అంటే ఆ వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏం చేశాడంటే ఆ వాగ్దానం చదవండి ఒకసారి. ఆ వాగ్దానం ఏమిటంటే పరలోకము నుండి నేను ఈ భూమి మీదకి దిగి వస్తానని చెప్పి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెడతానని చెప్పి ఆదికాండము 3వ అధ్యాయము 15-16 వచనం స్త్రీ సంతానము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నీవు తల మీద కొట్టును. ఇక్కడ సాతానుతో మాట్లాడుతున్నాడు. అవ్వ ఆదాములు చేసిన పొరపాటు దేవుడు తనను తాను శిక్షించుకోవడానికి ఆ రోజున వాగ్దానం చేశాడు. ఆ రోజున చేసిన వాగ్దానాన్ని ఆయన మరచిపోలేదు. ఆయన ప్రవక్తలను పంపాడు, ఆయన సేవకులను పంపాడు, ఆయన న్యాయ నిపుణులను పంపాడు. కానీ ప్రజలు ఎవరి మాట వినలేదు, ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచలేదు. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనాలు చూడండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము జడ్జెస్ లాస్ట్ చాప్టర్ అండ్ లాస్ట్ వర్డ్స్. హల్లెలూయా. చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము చివరి వచనాలు చూడండి, చదువు. అటు పిమ్మట ఇశ్రాయేలీలో ప్రతి వాడును కాదు, చివరి వచనాలు ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూడండి, రాజు లేడు, రాజు కనపట్టలేదు. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక నాయకుడు లేడు. న్యాయాధిపతుల్ని నియమించాడు దేవుడు, కానీ వాళ్ళు న్యాయాధిపతుల మాటలు వినటం లేదు. అందుకనే సమూయేలుతో దేవుడు సమూయేలుని సృజించాడు. సమూయేలు ఎలా వచ్చాడంటే ఈ హన్నా అనే ఆవిడ దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ఉంది. ఇక్కడ ఒక ఆలోచన చేయండి. పిల్లలు లేరని గొడ్రాలని ఆమెను ఎగతాళి చేసే వాళ్ళ ఆలోచనలకు సమాధానం చెప్తూ దేవుడు ఒక గొడ్రాలి కడుపున ఒక మొదటి ప్రవక్తను సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడు. ఆమె నమ్మింది, ఆమె తన నమ్మకాన్ని కోల్పోలేదు, ఆమె తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి సంవత్సరం వెళుతూ ఉంది, ప్రతి సంవత్సరం దేవుడి సన్నిధిలో మొర పెడుతూ ఉంది. ఆ మొరను దేవుడు ఫైనల్ గా ఆలకించి మొట్టమొదటి ప్రవక్తను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుణ్ణి దైవ భక్తిలో పెంచడానికి పాలు విడిచిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆ సహోదరి తీసుకుని వచ్చి ఆ మందిరంలో అప్పగించింది. దేవునికి మనుషుల మీద మనుషులు చేస్తున్నటువంటి క్రియలను బట్టి బాధ కలిగింది. అప్పుడు దేవుడికి బాలుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఎవరిని అన్యాయం చేసేవాడు కాదు. ఆయనే అన్యాయం అయిపోయాడు, కానీ ఎవరిని అన్యాయం చేయలేదు. మనుషులను ఏర్పరుచుకుంటూ వచ్చాడు దేవుడు. నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తూ వచ్చాడు దేవుడు. ఆ నమ్మకత్వాన్ని సమూయేలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని సమూయేలులో దేవుడు పెంచాడు. దేవునికి స్తోత్రం. ఆ గొడ్రాలికి దేవుడు పిల్లలను అనుగ్రహించి, ప్లీజ్ అమ్మ, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నమ్మకత్వాన్ని ఆమె కలిగించాడు. గొడ్రాలు 7గురిని కన్ను అని యెషయా మాట్లాడినట్లుగా గొడ్రాలు 7 పిల్లల్ని కంటుందన్నాడు. గొడ్రాలు అని ఎగతాళి చేసే వాళ్ళ ఆ ఆలోచనలకి గొడ్రాలి గడుపున ప్రవక్తనిచ్చి ఆ ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు సిద్ధము చేసి తన మాట వినేటట్లుగా ప్రజలందరినీ చక్కనటువంటి మార్గంలో నడిపించేవాడుగా దేవుడు సమూయేలుని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనుషులు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. మనుషులు తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నటువంటి దినాలలో
ఒక నమ్మకమైన మనుషుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకమైనటువంటి మనుషుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వర్తమానాన్ని తెలియజేసేవాడు, దేవుని యొక్క సన్నిధిని తెలియజేసేవాడు. ఆ రోజుల్లో ప్రవక్త వస్తున్నాడు అంటే, దైవజనుడు వస్తున్నాడు అంటే ఏం చేసేవాళ్ళు అంటే భయపడేవాడు. దైవజనుడు వస్తున్నాడు అంటే వాళ్ళు భయపడేవాళ్ళు. ఆ మాట దయచేసి తెలియజేస్తాను, ఒక్కసారి గమనించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు గ్రంథం 2వ గ్రంథము ఈ సమూయేలు ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులు విడనాడు వెళ్ళిపోయారు, దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషుల వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడటం మానేసినప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మిమ్మలను ఆయన తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. హల్లెలూయా. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కీడు చేయటం అని మేలు చేయమని చెప్పి దేవుడు స్పష్టంగా తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ రోజుల్లో ప్రజలు ప్రవక్త వస్తున్నాడు అంటేనే భయం కలిగేది వాళ్ళకి. ప్రవక్త వస్తున్నాడు, సమాధానంగా వస్తున్నావా అని అడిగేవాళ్ళు. వెంటనే ఆలోచన చేయండి, ప్రవక్త దేవుని యొక్క మాటలను తెలియజేసేవాడు, దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా జీవించాలో తెలియజేసేవాళ్ళు. నిజముగా దేవుని యొక్క సర్వాధికారానికి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. కొంతమంది వినేవాళ్ళు కూడా లేరు ఆ రోజున. కానీ ఈ సమూయేలు ప్రవక్త ఉన్నటువంటి దినాలలో వాళ్ళు దేవుని యొక్క మాటను స్పష్టంగా వినాల్సి వచ్చేది. ఎందుకంటే సమూయేలుని దేవుడు ఆ విధంగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. కమిట్ యువర్ వర్క్స్ టు ద లార్డ్, సబ్మిట్ అండ్ ట్రస్ట్ దెమ్ టు హిమ్ and your plans will be succeed if you respond to his will and guidance. చదవండి అమ్మ, తెలుసు ప్రజలు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేస్తును. 91వ కీర్తన 2వ చరణం. 91వ కీర్తన 2వ చరణం ఒకళ్ళు తీయండి. అలాగే 20వ కీర్తన 7వ చరణం. 91, 2 ఒకళ్ళు. 20వ కీర్తన. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నీ పనుల భారము ఆయన మీద మోపుము అని మాట్లాడుతున్నాడు.
రెండవది, ఆయనే నా కొండ నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి ఒక్కసారి, మనుషుల్ని మనం ఎంతగా నమ్ముతామో కానీ ఏదో ఒక రోజున మోసపోక తప్పదు. కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు మోసపోలేదు. మోసపోకుడు ఎందుకు యాకోబు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తినో దానినే కోయినో. దేవునికి స్తోత్రం. అలాగంటాడు. మళ్ళీ ఈయన ఆయనే నా కొండ నా కోట, దేవుని ఆశ్రయంగా చేసుకునేవాడు. సర్వ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుని అందరి భయభక్తులు కలిగి నీవు జీవిస్తే సర్వ ప్రపంచంలో ఉన్న సమస్తము నీకు లోబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన బీదలను కటిక దరిద్రులను లేవనెత్తి సింహాసనం కూర్చొని పెట్టే దేవుడు. దానికి ఎగ్జాంపుల్ ఎన్నో ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ గా నేను ఉన్నాను. అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి దేవుడు లేవనెత్తి ఈ రోజున ఈ స్థితిలో ఉంచాడు. ఒక రోజునే నేను దైవజనుడు అయిపోలేదు, ఒక రోజునే ఇవన్నీ కలగలేదు. ఈ విధంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నన్ను రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనశ్శాంతి లేక 15 సార్లు ఆత్మహత్య చేసుకుంటూ చనిపోదాం అనుకున్నాను నేను. ధనమే నాను మంచిదని, ధనం ఉంటే చాలని, ఒక రోజుకి 20,000 సంపాదించి ధనమే నా ప్రపంచం అని సినిమా రంగంలో ఉన్నటువంటి నేను ఈ రోజున ధనము కాదు దేవుడు అని ఈ రోజున ఆయన సన్నిధిలో నిలువబడినప్పుడు మా వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టినా సరే నడి రోడ్డు మీద నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. కేవలం ఆయన నమ్మకం. నేను ఆయన్ని నమ్మాను, ఆయన నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నమ్మితే నిజంగా నువ్వు ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుని నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను దేవునికి నువ్వు సమర్పిస్తే ఆయన తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ చరణం చదవండి దయచేసి. Some trust in the chariots. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. చూడండి, ఇక్కడ దేవుని నమ్మిన వాళ్ళు దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. కానీ మనకున్న ఆస్తిని బట్టో, మనకున్నటువంటి గుర్రాలను బట్టో, లేకపోతే మనకున్నటువంటి సమ్ అదర్ థింగ్స్ బట్టో మనం ఎప్పుడు అతిశయపడకూడదు. అతిశయము దేవుని ప్రేమ చూపించటంలో ఎదుటి వాడి మీద అతిశయపడాలి. ఈ సహోదరికి నేను సహాయం చేయగలిగాను, ఈ సహోదరుడికి నేను సహాయం చేయగలిగాను, వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయగలిగాను, దేవానికి స్తోత్రం అని చెప్పి మనం అతిశయపడాలి. కానీ మనకున్న వాటిని బట్టి మనం అతిశయపడితే మనం నాశనానికి వెళ్ళిపోతాం, అనగా నరకానికి వెళ్ళిపోతాం, నరక మార్గంలోనికి వెళ్ళిపోతాం. వాళ్ళు అతిశయపడేవాళ్ళు అంట. కొంతమంది రాజులు ఆ రోజుల్లో, భూరాజులు ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తే వాళ్ళని చూసి దేవుడు నవ్వేవాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఐజయా 26:3. యెషయా గ్రంథము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు దేవుడు. నీ మనస్సు ఎవరి మీద ఆనుకుంది? నీ భార్య మీద, భర్త మీద, బంధువుల మీద, స్నేహితుల మీద కాదు. వీళ్ళందరినీ నీకు ఇచ్చినటువంటి దేవుని మీద నీ మనస్సు ఆనుకోవాలి. వీళ్ళందరూ జస్ట్ ఒక దినాన మనమందరము దేవుని దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరికీ మూలాధారం దేవుడు, మనందరికీ మూలాధారం దేవుడు. నా భార్యకి నేను ఆధారం కాదు, నా భార్యకి ఆధారం దేవుడు. దేవుడు నన్ను నా భార్యకు అనుగ్రహించాడు, అలాగే నిన్ను కూడా నీ భర్తను దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి నీకు ఆధారం దేవుడై ఉండాలి. హల్లెలూయా. నీ మొట్టమొదటి నమ్మకం, నీ మొట్టమొదటి విశ్వాసము, నీ మొట్టమొదటి ప్రేమ దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు
నీ భర్త హృదయాన్ని లేక నీ భార్య హృదయాన్ని మారుస్తాడు. దేవుడు సమస్తము చేయగలడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్మి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నీవే నాకు ఆధారం అంటావో, అనేకులు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆధారం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులకు దేవుడు నిన్ను ఆధారంగా మారుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రపంచం అంతా ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దేవుడు అద్భుతంగా ఆయన బిడ్డలను పోషిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా అనేకమైనటువంటి దేశాలలో అనేక మంది ప్రజలు భయపడుతుంటే ప్రభుత్వాలే భయపడుతున్నాయి. ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పి ఇంకొక దేశ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం కోల్పోయారు. అందరూ అంటున్నారు దేవునికి ప్రార్థన చేయండి అని. చూడండి, రాజులు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, రకరకాల దేశాల వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని నమ్మడం తప్ప మనం ఏమీ చేయలేమని మాట్లాడుతున్నారు. చూడండి, రాజకీయ నాయకులు మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన వాళ్ళని గౌరవిద్దాం, మన తోటి వారిని గౌరవిద్దాం. మన నమ్మకం, మన విశ్వాసము, మన గురి, మన ఆలోచన విధానము దేవుడై ఉంటే, ఎందుకంటే మనము దేవుని స్వరూపంలో ఉన్నాము. దేవుడు మన తండ్రి. దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించేవాడు. దేవుడు మనకు సమస్త కాలము మన జీవితాంతం మనల్ని పోషించేవాడు. దేవుడు ఏదో కొంతమంది వాడుకుని వదిలేసినట్లుగా వదిలిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో నీవు బ్రతికి ఉన్నప్పుడు నీకు కావలసిన వాడిని అనుగ్రహించేవాడు. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు ఎంత గొప్పవాడు. సొంత వాళ్ళు, బంధువులు, స్నేహితులు, నేను సహాయం చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా నన్ను మోసం చేసినప్పుడు, నన్ను రకరకాలుగా హింసించినప్పుడు నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నిజమైన స్నేహితుల్ని కొనుగోలు సంపాదించుకోండి. మీరు నిజమైనటువంటి స్నేహితుల్ని, ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని సంపాదించుకోండి. ఆత్మ సంబంధమైన స్థితి కలిగిన వాళ్ళతో స్నేహం చేయండి. హల్లెలూయా. మీ తోటి వారిని ప్రేమించండి, వారిని హింసించకండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎవరి వల్ల నీకు బాధ కలిగిందా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అన్నాడు, నా శత్రువులను కూడా క్షమించమని. అందుకనే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి, నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి, నా తలను నెతోనంటి ఉంటివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. హల్లెలూయా. ఆయన మన కాపరిగా ఉండగా, ఆయన మనకు సహాయకుడిగా ఉండగా, ఎవరు నీకు విరోధంగా, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో. విరోధులను కూడా స్నేహితులుగా మార్చే దేవుడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వారికి భోజనం పెట్టమన్నటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, మనకు అన్యాయం చేయాలని చూసినా, మనకి ఏదైనా సరే ఏం చేయాలని చూసినా వాళ్ళని ప్రేమించగలిగినటువంటి మనసు మనకు ఉండాలని, మన నమ్మకం ఆయన పైన ఉండాలని, ఆయనే మన కొండ, మన కోట అని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మన నమ్మకం, మన విశ్వాసము, మనకున్నటువంటి సమస్తం, మన ఆధారము ఆయన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎంతగా ప్రేమించాడు దేవుడు, మన ఎంతగా కరుణించాడు దేవుడు, మన ఎంతగానో ఆదరించాడు దేవుడు. అటువంటి దేవునికి నమ్మకం కలిగి ఉన్నావా? నిజంగా నమ్మకం కలిగి ఉన్నావా? ఆ నమ్మకం కలిగి ఉన్నట్లయితే, దేవా ఈ రాత్రి నేను నమ్ముచున్నాను, నీవే నా సహాయకుడవు, మీరు తప్ప నాకు సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు నమ్మితే,
ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా దయచేసి దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే ఒక చిన్న ఆరాధన, ఆయన నమ్మకం, ఆయనే మన విశ్వాసం కాబట్టి చిన్న ఆరాధన మనం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, ఆయన శిక్షను భరించాడు. ఎవరు భరించలేని లోకంలో. నీ
ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధను భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. కలువరి సిలువలో తన ప్రాణము పెట్టడానికి ఆయన ఎంతగా ప్రేమించాడో చూడండి. తన ఆఖరి చివరి రక్తము బొట్టు వరకు ఆయన కాల్చడానికి ఎదురలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో నా సంతోషము నీలో, నీ సంపదలో నా సర్వమును నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Stotram. Stotram తండ్రి. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవుని యందు మన నమ్మకం కలిగి, యథార్థత కలిగి, ఆయనకు మన సమస్తాన్ని అప్పగించి, దేవుడు నీ డబ్బుని కోరటం లేదు, నీకు నా ఆస్తిని కోరటం లేదు, కానీ నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు. నీ ధనము దేవునికి అవసరం లేదు, నీ యొక్క వేరే ఏవి దేవునికి అవసరం లేదు, కానీ నీ హృదయం ఆయనకు అప్పగించమంటున్నాడు. ఆ హృదయాన్ని శుద్ధి చేసి, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దీనిని బాగు చేయగలిగిన వాడు ఎవడు అంటాడు ఇర్మియా. ఈ హృదయాన్ని బాగు చేసి, శుద్ధి చేసి, నీ మనసును, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తమును బాగు చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను బలపరిచి, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించి నీకు సహాయం చేయడానికి రాత్రి దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా, తన ప్రాణాన్ని కలువరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాల్చినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మరి నీవు ఆయన ప్రేమిస్తున్నావు? నిజంగా నీవు ఆయన ప్రేమిస్తే ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేయి. తండ్రి, నా హృదయాన్ని, నా మనస్సును, నా దేహమును, నా ఆత్మను సమస్తము నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా మొట్టమొదటి ప్రేమను నీకు అప్పగిస్తూ ఉన్నాను.
నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను దయచేసి నీకు సమర్పిస్తున్నానని ఒక తీర్మానం నువ్వు చేయగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ సమస్తమును ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేయండి. తండ్రి, ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. తండ్రి, ఇదిగో నా కుటుంబాన్ని సమర్పిస్తూ ఉన్నాను, నా బిడ్డలను సమర్పిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను అంగీకరించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. నా కుటుంబాన్ని, నన్ను లేవనెత్తండి. మాకు కలిగిన ఇబ్బంది, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, అనేక రకమైనటువంటి బాధల్లో మేము ఉన్నాము తండ్రి. మా బాధలను తీర్చి మమ్మల్ని లేవనెత్తగలిగినటువంటి దేవుడు మీరే అని చెప్పి ఒకసారి సమర్పించుకోండి. ఒకసారి సమర్పించండి. మీ ఇరుగు పొరుగు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మన ఇరుగు పొరుగు వారు, వాళ్ళు బాగుంటే ఒక గిన్నెడు చన్నీళ్ళైనా మనకి ఇస్తారు. వాళ్ళతో మనం వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కొద్ది కాలం మాత్రమే మనం జీవిస్తాం ఈ భూలోకంలో. ఏది మనం తీసుకుని వెళ్ళలేము, ఏది మనం కొనిపోలేమో. ఒక మంచి పేరును తప్ప. హల్లెలూయా. మీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీ నమ్మకాన్ని దేవుని మీద ఉంచండి. కుటుంబం అంతా కలిసి దేవుని నమ్మండి. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన నమ్మి ఆయన చిత్తంలో మీరు జీవించాలని. యు మస్ట్ ట్రస్ట్ ద గాడ్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్. హల్లెలూయా. యు మస్ట్ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్. హల్లెలూయా. తండ్రి, సహాయం చేయమని, తండ్రి మమ్మల్ని కరుణించమని మీరు అడిగినట్లయితే ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. ఆ దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఒకసారి నీ హృదయాన్ని సమర్పించు. ఒకసారి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి చూడు. ఒక్కసారి ఇచ్చి చూడు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల మహోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించినందుకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా నమ్మకం మీ మీద ఉండాలని, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని, మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నందుకే వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూసిన విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదములు కలుగునుగాక. సమస్త దరిద్రపు దురాత్మల నుంచి విడుదల ఈ రాత్రి ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబంలో సమస్తమును ప్రభ సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాము. వారికి ఉన్న అప్పుల బాధల నుంచి, రోగముల నుంచి, దయ్యపు దురాత్మల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి రక్తంలో వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగునుగాక. వారికి కావలసిన ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అని మీరు సెలవిచ్చిన రీతిగా వారి ప్రతి అవసరము తీర్చబడును గాక. యేసు క్రీస్తు వారి రక్తంలో వారిని ముద్ర వేస్తున్న ప్రతి దురాత్మల, దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి దరిద్రత నుంచి విడుదల కలుగును గాక. దరిద్రము తొలగి పోవును గాక. ఎందుకంటే మీరు మా నిమిత్తము దరిద్రుడయ్యారు. మేము ధనవంతులము కావాలని మీరు కలువరి సెలవులో పరలోకం నుండి దిగివచ్చి మా నిమిత్తము దరిద్రులయ్యారు. ప్రజల యొక్క దరిద్రత నుంచి విడిపించండి, వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని మీ సేవకుడిగా వేడుకొనిచున్నాను. మీరు ఇచ్చిన అధికారమును బట్టి యేసు క్రీస్తు వారి నామములో వారందరినీ ఆశీర్వదిస్తున్నాము. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు గాక. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమును ఆశీర్వదించబడును గాక. వారి ఉద్యోగములు ఆశీర్వదించబడును గాక. వ్యాపారములు ఆశీర్వదించబడును గాక. పొలములు ఆశీర్వదించబడును గాక. గొర్రె మేక మందలు ఆశీర్వదించబడును గాక. సమస్తము యేసు క్రీస్తు వారి నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడును గాక అని పలుకుచున్నాను. మీ కృప వారి ఎడల కలుగును గాక. మా ఎడల కలుగును గాక. మా కుటుంబాల్లో కలుగును గాక. మీ కృప చొప్పున కరుణించి
మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో మేము మనవి చేసిన ప్రతి మనవిని అడిగి పొంది ఉన్నాము పరిశుద్ధాత్ముడు అయిన మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మరలా ఆదివారం కలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. God bless you all. Thank you so much for watching this and listen this. Amen. Praise the Lord.